ఇండియా వర్సెస్ పాకిస్తాన్ స్టేడియంలోకి ఫ్రీ ఎంట్రీ. ఫ్రెండ్స్ ఇది నిజమే. మనం చూసుకుంటే ఫ్రెండ్స్ క్రికెట్‌లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటే ఎంతో ఆసక్తికరంగా మ్యాచ్ చూస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ప్రపంచమే ఈ యొక్క టీమ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. సో, అందరూ వచ్చి స్టేడియంలోకి వచ్చి చూస్తూ ఉంటారు. కొంతమంది టీవీలకు అతుక్కుపోతూ ఉంటారు. ఈ నేపథ్యంలో మనకు ఈ జూలై 19న ఆసియా కప్ అయితే స్టార్ట్ అవబోతుందన్నమాట ఉమెన్స్‌కి సంబంధించి. సో, అది లంక మీదుగా అయితే జరగబోతుందన్నమాట. అక్కడ స్టేడియంలో జరుగుతదన్నమాట. సో, కాబట్టి శ్రీలంక బోర్డ్ అయితే వాళ్ళకి సంబంధించి జూలై 19న జరగబోతున్న మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కైతే ఖచ్చితంగా ఫ్రీ ఎంట్రీ ఇవ్వాలి ప్రతి ఒక్కళ్ళకి కూడాను. డబ్బు తీసుకోకుండా జరిపిస్తే మాత్రం ఖచ్చితంగా మంచిగా క్లిక్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు అనైతే ఇన్ఫర్మేషన్. సో, కాబట్టి ఖచ్చితంగా అయితే మెన్స్‌కి ఉన్నంత పాపులేషన్ అంటే అంత ఆసక్తికరంగా మ్యాచెస్ ఉమెన్స్‌కి అయితే చూడరండి. మాక్సిమం చూడరు. ఎవరో బాగా క్రికెట్‌ని అభిమానించే వాళ్ళు చూస్తారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా పెద్దగా అయితే చూడరనమాట ఉమెన్స్‌కి సంబంధించి క్రికెట్. కానీ ఖచ్చితంగా ఈసారి అలా ఉండదు. చేంజ్ చేస్తాం మేము. మెన్స్‌కి ఎంతమంది వ్యూవర్‌షిప్ ఉంటదో ఉమెన్స్‌కి కూడా అంతే వ్యూవర్‌షిప్ రావాలి. అంతే మంది ఆడియన్స్ రావాలి అని అంటూ ఫస్ట్ డే ఏదైతే జరగబోతుందన్నమాట ఇండియా వర్సెస్ పాకిస్తాన్ లీగ్ స్టేజ్‌లో జరగబోతున్న మ్యాచ్‌కైతే ఖచ్చితంగా మేము ఫ్రీ టికెట్స్ ఇవ్వబోతున్నాం. ప్రతి ఒక్క అందరూ వచ్చేసి క్రికెట్ అయితే ఆదరించండి అనే విధంగా శ్రీలంక బోర్డ్ అయితే ఒక డెసిషన్ తీసుకున్నారు అనైతే ఇన్ఫర్మేషన్. సో, ఇక విషయంలోకి వెళ్ళామంటే ఈ యొక్క విషయంపై ప్రతి ఒక్కరు కూడా చాలా ఆసక్తికరంగా చూస్తున్నారు. ఇప్పటి నుండే బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి అనైతే ఇన్ఫర్మేషన్. సో, ఏది ఏమైనా సరే ఇండియన్ టీమ్ రీసెంట్‌గా సౌత్ ఆఫ్రికాని చిత్తు చేసి మంచి ఛాంపియన్‌షిప్‌గా నిలిచారు కాబట్టి, మంచి జోష్‌లో ఉన్నారు కాబట్టి, దాని తర్వాత ఆసియా కప్ కూడా మనం ఖచ్చితంగా గెలుస్తాము అన్న ధీమాతో హర్మన్‌ప్రీత్ కౌర్ టీమ్ ఖచ్చితంగా ముందస్తులో ఉన్నారు అని చెప్పుకోవచ్చనమాట. ఓపెనర్స్ అండి స్మృతి మందన ఏమన్నా ఫార్మ్ బ్యాక్ టు బ్యాక్ 100 దాని తర్వాత థర్డ్ 100 కూడా త్రుటిలో మిసిందనమాట. 96లో అవుట్ అయిపోయారు. 96, 97లో అవుట్ అయిపోయారు. సో, మంచి ఫామ్‌లో ఉంది స్మృతి మందన. అలానే షెఫాలి వర్మ కానివ్వచ్చు, మిడ్లర్‌లో దీప్తి శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్. సో, చాలా పటిష్టంగా ఉందన్నమాట టీమిండియా. సో, ఖచ్చితంగా ఒక టీమిండియాకి పోటీ ఉన్న ఒక ఆస్ట్రేలియా టీమే అని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి ఇంకెవరు కూడా అంత మంచిగా అయితే పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేరు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మన టీమిండియా ప్లేయింగ్ 11 అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చనమాట. ఫ్రెండ్స్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఆసియా కప్ ఎవరు గెలుస్తారు అని మీరు భావిస్తున్నారు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే శ్రీలంక బోర్డు తీసుకున్న నిర్ణయం అంటే ఫ్రీ టికెట్స్ యొక్క నిర్ణయం పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.